ధర్మపత్నితో దారిలో ఉన్న అగస్త్యముని ఆశ్రమంబున 6 మాసములు అతిథిగా ఉన్నావో దేవా. కొండలపైనే తుండమానుడు ఆలయమొకటి కట్టించెనయ. కొండలపైనే తుండమానుడు ఆలయమొకటి కట్టించెనయ. స్వర్ణ శిఖరపు శేషశయ్యమున స్థిర నివాసివై పెడితే దాని తర్వాత నాకన్నా బాగా ఎవరు వదలలేరు. ఫేమస్ డైలాగ్. ఎవరు చెప్పారు? ఇక్కడ ఒకరికి తెలుసంట కానీ సిగ్గుపడుతున్నారు. ప్రభాస్. బాగా మూవీస్ చూస్తారా మీరు? మీ ఫేవరెట్ హీరో ఎవరండి? సంధ్య గారు. ఇక్కడ ఇవిడ పాప ఎంత కష్టపడి ఆన్సర్స్ చెప్తే మీరు ఫోకస్ చేస్తారని హర్ట్ అవుతున్నారు. అక్కడ నుంచి గట్టిగా అరిచేశారు. అవునండి, వాళ్ళకి సినిమా ఫీల్డ్ లోనే మొత్తం టచ్ ఉంది అక్కడ. జయ ఓం త్రిత జన కోట జయ 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 శ్రీ వెంకటేశ. నీ మహాత్మ్య పఠనమే మహాస్తోత్రమయ. నీ దివ్యనామమే కైవల్యమయ. దీనులమము కరుణించవయ. గణేశ్వరం అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం. గణాది సన్నుత పద పద్మకరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం. గణాది సన్నుత పద పద్మకరం. కుంజర భంజన చతురతరకరం. గురుగుహాగ్రజం ప్రణవాకారం. కుంజర భంజన చతురతరకరం. గురుగుహాగ్రజం ప్రణవాకారం. గజాననయుతం గణేశ్వరం. ప్రజా गौरी कनयाय धीमहि गणेशानाय भालचन्द्राय श्री गणेशाय धीमहि. ఉపకారికి నమకారము విపరీతము కాదు సేయ వివరంగా నమకారికి నమకారము నమ్మన్నకు సేయివాడు నేర్పడి సుమతి. ఎంత చక్కగా చెప్పావు. ఇప్పుడు జోషిదాను దాని తాత్పర్యం చెప్పలేస్తావా? మంచి చేసిన
వారికి గట్టిగా చెప్పాలి ఇన్స్పెక్టర్ గారు, అర్థం ఇష్టం కాదు. కాదు. హాని చేసిన వారికి ఇంతకు ముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించకు. ఉపకారము చేయవాడు నేర్పగలవాడు. ఆహాహా, ఎంత చక్కగా చెప్పారు సరేనా పిల్లలు? బాగా చక్కగా చెప్పారు మాస్టారు. ఒక చిన్న సందేహం చెప్పండి. నేను ఇంతకీ మీకు అపకారిని అవుతానా ఉపకారిని అవుతానా? మీరు ఇంతకు ఆగితే నాకు ఉపకారి అవుతారు, లేకపోతే కూర్చోపెట్టి పట్టాభిషేకం చేసిన దాని బుద్ధి ఎలా మారదు, అలాగే చెడ్డవారిని తెచ్చి మంచి పదవినిచ్చి గౌరవించిన వారు చెడ్డ బుద్ధి మారనే మారదు. చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు ఇన్స్పెక్టర్ గారు. నేను నా ఎందుకంటే పరదేశం నుండి దీనుల బాధలు చూసి వారికి మానవతతో సహాయం చేయాలని, ఎన్ని కష్టాలు ఎదురైన రోగులకి అనాథులకి సేవ చేసి మదర్గా మారి నోబెల్ బహుమతి పొందారు. మదర్ తెరీసా కోట్, అన్నం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు. భగత్ సింగ్ నాకు ఎంత కష్టం అంటే భరతమాతకి ముద్దు పెట్టే భగత్ సింగ్. ఆయన గొప్ప దేశభక్తుడు కాక నాయకత్వం, ప్రేమకరం హృదయంతో యువతాన్ని చైతన్యపరిచారు. స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిపై బాంబు విసిరి తన దేశం చాటుకున్న ఈ వీరుడిని ఉరి తీశారు. 23 సంవత్సరాలకే చనిపోయిన మన హృదయాలకు ఇప్పటికీ వేరులా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి, శాంభవి సరియు. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక, కానీ ఝాన్సీ రాజ్యానికి రాణి కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయి అని అంటారు. ఆమెకున్న ధైర్యము, పరాక్రమము మరియు వివేకముతో సైన్యాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. బ్రిటిష్ వారికి సింహ స్వప్నంగా మారి తన వీపున పిల్లవాడిని మోస్తూ పట్టుదలగా భయంకరంగా యుద్ధం చేసి వీరమరణం పొంది భరత మాట ఒడిలో ఒరిగిపోయింది. తన తల్లి మనసు మరియు త్యాగ నిరతితో మన చరిత్రలో స్వర్ణ అక్షరాలతో నిలిచిపోయింది. ప్రతి సమస్యను ధైర్యంతో ఎదుర్కోవాలని నీతిని నేను నేర్చుకున్నాను. అందుకే ఝాన్సీ లక్ష్మీబాయి నా ప్రియతమ నాయకురాలు. ఎందుకంటే ధనిక కుటుంబంలో పుట్టి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివి ఉన్నత పదవి తీసుకోక దేశానికి స్వతంత్రం తేవాలని బ్రిటిష్ తో పోరాడినారు. జర్మనీ, రష్యా మరియు సింగపూర్ తిరిగి ఆజాద్ హింద్ ఫౌజ్ అని సైన్యం తయారు చేశారు. దేశం గురించి 11 సార్లు జైలుకు వెళ్ళారు. ధైర్యం ఆయనలో లేదు, ధైర్యమే ఆయనలాగా ఉంటుంది.
Mayor of Fingal County Council, distinguished guests, ladies and gentlemen, it's a great honour to be here with you today as your special guest. Since I met you last year, I've had regular contact with your members on an individual basis. I sought to represent your views and interests to the best of my ability. The promotion and development of the special culture of your people and their pride in actually living that culture enriches us all. I welcome you and I support you. It is important that you as a group and individually play the fullest possible part in Irish society and the community in which we live. To participate in elections is the most effective means of showing that you're taking a full part in the society for which you live. To do so now, you must register by vote by Tuesday the 6th of May. Forms are available and witnessed by the local Garda station. I'm nearly done. Finally, again, I wish to thank you for honouring me with your invitation to be our guest, and I wish you every success in the festival. Thank you very much. Happy New Year. Ugadi Shubaka. I want to thank you for inviting me here again this year, and I want to wish you all the very best for this occasion. I want to thank the Irish Telugu Association for the extraordinary efforts they've put into organising this event, and for the work that they're doing to foster the language and the culture and the traditions of the Telugu community in Ireland. And it's very important that we keep those links with our home countries. And it's something that we're very conscious of doing in Fingal County Council as well. And we will give every assistance and support that we can to the Irish Telugu Association. So once again, I just want to thank you for all your efforts and to wish you good luck. Thank you. The number increased to now 15. And last year I remember it touched 25. I am very proud to say that we now have 40 children in Vanabadi. They are all learning Telugu and our culture, and I sincerely thank our Vanabadi team. Without their support, we would not have done this kind of thing now here on this day. And last but not least, my people. They're always with me.
even the couple of members who left last year or before here. And we worked as a team without any issues, but always friendly, and we work towards our ICON mission. Thank you, the team, for working so hard. And I can see now everyone is saying, food is great. So it's all because of all your effort. Now I would like to hand over all my responsibilities to the capable hands of Hanumantrao garu. వీరందరూ ఎప్పటిలాగే హనుమంతరావు గారు కొత్త టీంకి సహాయ సహకారాలు అందిస్తుంటారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రావు గారు. వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాముని ఇంతగా చేయడానికి చాలామంది సహాయపడ్డారండి. పేరున అందరికీ ధన్యవాదాలు. పేర్లు చెప్పడానికి ఇక్కడ మనకు టైం సరిపోదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో చేశారు. చాలామంది ఇందులో ఉన్న సగం టీం యాక్చువల్గా మనతో కలిసి పనిచేశారండి. అలాగే దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా, మన ఇండియాలో ఉన్న మన ఫ్రెండ్స్ కూడా ఎంతో కష్టపడి మనకు ఒక వ్యాప్ దగ్గర నుంచి ఏదైనా సరే మనకు అక్కడ కిల్లీల దగ్గర నుంచి, మీరు కిల్లీలు కూడా తిన్నారు ఇవాళ, కిల్లీలు వ్యాపులు అన్నీ కూడా మనకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. సో పేరున అందరికీ ధన్యవాదాలండి. సో శివకాశి అభిరాజేసి సిగ్గు పెట్టేస్తే లేసి పోతే పోతే లేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుడున్నాడే లేసిపోతే కొట్టాబంటే లేసిపోతే లేసిపోతే నా పేరు శంకరం మాస్టర్. నేను చాలా ఫేమస్ కొరియోగ్రాఫర్ని. మైకేల్ జాక్సన్ తర్వాత
నేనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ని, అంటే ప్రపంచంలోకెల్లా నేనే నెంబర్ 1. అదేంటండి అంత మాట అనేసారు? మీరు ఇండియాలో టీవీ షోలో చూడట్లేదు అనుకుంటా. అదేనండి డ్యాన్స్ బేబీ డ్యాన్స్, బూగి బూగి అలాంటి ప్రోగ్రాంలంతా నేనే కొరియోగ్రాఫర్ అని తెలుసా? అంతెందుకండి, బూగి బూగి లాంటి ప్రోగ్రామ్స్లో జడ్జిలకి నేనే సలహాలు ఇస్తుంటా. అవునండి, నాకు అదంతా తెలీదు. నేను అరగంటలో 6 స్టెప్పులు నేర్పుతా, 6 లక్షలు పుచ్చుకుంటా. అవును, ఇంతకీ మీకు ఏ టైప్ డ్యాన్స్ కావాలి? భరతనాట్యం కావాలా, బ్రేక్ డ్యాన్స్ కావాలా, హిప్ హాప్ కావాలా, సాల్సా కావాలా? గోలా గోలా, ఎంత మంచి మాట వచ్చిందండి మీ నోటి వెంట. మన సినిమా గోలానే పెడదామండి. ఎలాగో టైటిల్ సెలెక్ట్ అయిపోయింది కనుక ఇక స్టోరీ చూడండి ఎలా అల్లుకుపోతానో. ఇప్పుడు మీరు సోమర్నాథ్ గారు, మీరు వెంటనే మన స్టోరీ టీమ్ తోటి థాయిలాండ్ వెళ్ళిపోయి స్టోరీ ఫైనలైజ్ చేసి చెప్తాను నేను. బా రొటీన్గా థాయిలాండ్ ఎందుకండి డైరెక్టర్ గారు, వెరైటీకి సార్ ఐర్లాండ్కి వెళ్ళి ట్రై చేస్తానండి. సరే ఫైనల్ చేస్తానండి. సరే మీ ఇష్టం కానీ ఓకే అండి, అలాగే చూడండి సార్. ఇప్పుడు బాబానాథ్ గారు ఐర్లాండ్ వెళ్ళి స్టోరీ ఫైనలైజ్ చేస్తారు కాబట్టి ఈ ఉగాదికి క్లాప్ కొడితే వచ్చే ఉగాది కల్లా ఫైనల్ కాపీతో మీ సినిమా రెడీ అనుకోండి. చాలేవయ్యా ఆపు. నేనేదో కొత్త వాళ్ళతో కోనసీమ కొబ్బరికోటలో డూయిట్లు, యానా బీచ్లు ఫైట్లు తీసేసి 2 నెలల్లో 2 కోట్లు ఖర్చు పెట్టి 20 కోట్లు సంపాదిద్దామని నేను వస్తే నాకు ఈ సినిమా గోలవద్దు ఏమవద్దు. రేపే డబ్లిన్ ఫ్లైట్ ఎక్కేస్తున్నా. అయ్యో సార్ సార్ సార్, గోవిందా గోవిందా, ఈసారన్నా ఆస్కార్ కొట్టేసి భాస్కర్ అవార్డ్స్ కొట్టేద్దామన్న డ్రీము ఇలాగే ఉండిపోవాల్సిందేనా? సరే నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏం చేస్తాం? ఓకే, నో ప్రాబ్లం. Why?
गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि